హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్యరాజు యూట్యూబ్ ఛానల్. నేనైతే ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నాను. నాకు అసలు తీయడం తెలియదు. సో ఏమైనా తప్పులున్నా నన్ను క్షమించండి. ఈరోజు నేనైతే కాకరకాయ కర్రీ చేస్తున్నాను. కర్రీ వీడియో తీయలేకపోయినా ఎందుకంటే మా ఆయనకు డ్యూటీకి టైం అవుతుందని ఫాస్ట్గా చేసేసాను. ఏమనుకోకండి. కాకరకాయలు కట్ చేసుకోవడం అయిపోయాక ఒక పక్క రైస్ అండ్ ఒక పక్క కర్రీ అయితే చేసేసాను. వంట మొత్తం కంప్లీట్ అయినాక మిగిలిన చెత్తను పడేసి మరి స్టవ్ అండ్ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత వంట చేసిన బౌళ్ళు ఇంకా ఏమన్నా ఉంటే వాటిని అప్పటికప్పటి తోమేసుకుంటాను. కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మా పాపకైతే స్నానం పోపియాలి. స్నానం కంటే ముందు ఆమెకు ఆయిల్ మసాజ్ చేయాలి. ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత స్నానం అయితే పోపిస్తాను. ఆయిల్ మసాజ్ చేయగానే అయితే చాలా ఏడ్చేసింది. ఏంటో కానీ ఈ మధ్య నన్ను అసలు వదిలే ఉండట్లేదు. కొంచెం ఇట్లా ఇటు పోదామని లేస్తామా కథం ఇక స్టార్ట్ చేస్తుంది ఏడుసుడు. ఇక ఆపది మళ్ళీ దగ్గరికి వస్తే మళ్ళీ ఊకుంటుంది. ఇక స్నానం అయితే అయిపోయింది. ఇక పడుకుంటుంది. మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ కాటికనైతే పెట్టేసిన. కాటిక పెట్టంగా లేస్తుంది. లేవడానికి ట్రై చేసింది కానీ ఇక పెట్టాలి. మళ్ళీ లేచిందంటే మళ్ళీ ఆగం చేస్తుంది. ఇక కుషిపాప వండుకున్నాక కొద్దిగా అట్లా అన్నం తిందామని వేసుకున్న. అన్నం తిన్న తర్వాత ఇక తినేసరికి మళ్ళీ లేచింది. కొంచెం సేపు వండుకుంటుందేమో. బట్టలు విండేసి ఆరేద్దాం అనుకుంటే పని చేసుకుందాం అనుకుంటే ఇక వండుకోలేదు. లేచింది. కొంచెం సేపటికి ఇక ఫీడింగ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి వండుకున్నది. పడుకున్న తర్వాత నేను కిచెన్లోకి పోయి మొన్న మార్కెట్లో కొన్న ఆనియన్స్ ఉండే ఆనియన్స్ అన్నీ కింద సర్దేసిన. అలా కవర్లో ఉంటే ఖరాబ్ అవుతాయని కింద సర్దేసుకున్నాక టమాటాలు కూడా ఉండే అలా తీసి కవర్ల నుంచి తీసి కింద సర్దేసిన. టమాటాలు చూస్తే మొత్తం ఖరాబ్ అయినాయి. అటు పడేసి మంచిగా ఉన్నాయి సర్దేసుకున్నా. ఆనియన్స్ అయితే ఇలా పెట్టేసుకున్నా చూడండి. నేనైతే ఎప్పటికప్పుడు అట్లా నీట్గా పెట్టేసుకుంటా. టమాటాలు ఆలుగడ్డలు అవి తీసి అక్కడ పెట్టేస్తున్నా. ఏంటో కానీ పిల్లలు పడుకున్నప్పుడే అమ్మలందరూ ఇలా పరిగెడుతూ ఉంటారు అనుకుంటా. మిషన్ లాగా అన్ని పనులు ఒకటేసారి చేసుకోవాలి. ఇక తప్పదు. వాళ్ళు పడుకున్నప్పుడే పనులన్నీ చేసుకోవాలి. వాళ్ళు లేచిరు అనుకో ఇక పని చేసుకొనివ్వరు, మనల్ని చేయనివ్వరు. ఇక మా స్టవ్ అయితే ఇలా నీట్గా పెట్టేసుకుంటా. కిందనైతే కూరగాయలు అవి బియ్యం అవి ఉంటాయి. పైన ఇక బౌల్ ప్లేట్స్ గాజులు ఉంటాయి. పైన కూడా పప్పులు ఇంకెవరన్నా సరుకులు అవి ఇవి పెట్టుకుంటా. తర్వాత పైన కూడా బౌల్లే ఉంటాయి. గ్లాసులు ప్లేట్స్ చిన్న ప్లేట్స్ అలా ఉంటాయి. మేము వాటర్ అయితే కుండలో నీళ్ళే తాగుతున్నాం ఇప్పటికైతే. సో నా బ్లాగ్ ఎవరెవరికి నచ్చిందో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.